అసలు ఏ ఎన్నిక లేని నాకు దేవుని పలికిన మాట, విలువైన మాటల్లో ఒక మాట పలకడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పేది 4వ మాట అనమాట. అయితే 4వ మాట ఏంటి అంటే ఏలి ఏలి లామా సబక్తా అని. అంటే అది ఒక అరబిక్ వర్డ్ అనమాట, సెంటెన్స్, ఒక అరబిక్ సెంటెన్స్. అది రిఫరెన్స్ మత్తయి 27:46లో ఉంది. ఒకసారి ఫస్ట్ ఈ మాట కోసం తెలుసుకునే ముందు పలికిన 3 మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఫస్ట్ మాట దేనికి నిదర్శనం అంటే ప్రార్థన. ఏంటి, దేవుడు ఎన్ని పాపాలు చేసినా వీళ్ళని క్షమించండి అని ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఆయన్ని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, వాళ్ళని దేవుని చిత్రహింసలు పెట్టినా సరే వారి కోసం ప్రార్థన చేశాడనమాట. తర్వాత 2వ మాట రక్షణ. తన తోటి సిలువలో ఉన్న ఆ దొంగ కోసం అడిగినప్పుడు, తండ్రి నన్ను కూడా పరదేశంలో గుర్తించుకో తండ్రి అన్నప్పుడు ఆయనకి ఆశీర్వాద వచనం ఇచ్చాడనమాట. ఆయనకి రక్షణ, ఇన్స్టెంట్గా రక్షణ కలిగించాడు. తర్వాత తల్లి బాధ్యత యోహాన్ గారికి అప్పచెప్పి ఆవిడికి ఆదరణ కలిగించారు. ఆయన ఎంత బాగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారంటే, ఆయనకి పరలోక తండ్రి ఇచ్చిన బాధ్యతని, అలాగే తండ్రి ఇచ్చిన బాధ్యతని కూడా ఆయన నిర్వర్తించాడు. ఎలా అంటే తన తండ్రి 12వ ఏటే చనిపోతారనమాట. యోసేపు గారు 12వ ఏటే చనిపోతారు. అయితే అప్పుడు ఆ కుటుంబాన్ని లీడ్ చేయడానికి ఆయన ఏం చేస్తారంటే, ఆ వయసు నుంచే 12 సంవత్సరాల వయసు నుంచే ఆయన వడ్రంగి పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తారనమాట. ఇలా ఆయన పరలోక తండ్రి ఆయన మాటను నెరవేరుస్తూ, భూలోక తండ్రి మాటని కూడా నెరవేరుస్తూ ఆయన ప్రతి దాంట్లోనూ విజయం సాధించుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు 4వ మాట చెప్పుకుందాము. 4వ మాటలో ఒక మాటలో చెప్పుకోవాలంటే అది దేవుడికి, తండ్రికి, కుమారునికి ఎడబాటు అనమాట. ఈ 3 మాటలు పలికింది వేరైతే ఈ 4వ మాట చాలా మర్మమైనదనమాట. అయితే 4వ మాట పలికినప్పుడు ఏమైందంటే, సిలువ అసలు వేసింది 9 గంటల నుంచి 12 గంటల లోపు సిలువ వేశారు. 9 గంటలకు సిలువ ఎక్కించి 3 గంటలకి సిలువ దించారనమాట. అయితే ముందు పలికిన 3 మాటలు 9 నుంచి 12 గంటల వరకు వెలుగుంది. అప్పుడు ఏంటి, దేవుడు తనకు తోడున్నాడు అనేసి ప్రకృతి కూడా వెలుగుండింది. తర్వాత 12 గంటల తర్వాత ఈ 4వ మాట పలక ముందు ఏమైందంటే చీకటి అయ్యిందనమాట. మొత్తం చీకటి కమ్ముకుంది, కట్టిగా చీకటి అనమాట. ఎంత చీకటి అంటే అంత చీకటి కమ్ముకుంది. ఈ చీకటికి నిదర్శనం ఏంటి అంటే దేవుని ఉగ్రత, ఈ చీకటికి నిదర్శనం. అయితే చీకటి ఎందుకు కమ్ముకుంది అంటే, సృష్టిని సృష్టించిన ఈ దేవుడే ఇలా అయిపోతుంటే సృష్టి కూడా భయపడి చీకటి కలుముకుందనమాట. చీకటికి కారణం ఏంటి అంటే ఆయన ఉగ్రతకి కారణం అనమాట. మనకు ప్రతిగా ఆయన సిలువ మరణం పొందారు. ఆ సృష్టికర్త అలా అవ్వడం ఆ సృష్టికి ఇష్టం లేక అలా చీకటిగా వచ్చిందనమాట. ఎగ్జాంపుల్గా నిర్గమాకాండం 10:21 ఒకసారి చూద్దాం. నిర్గమ 10:21. అయితే ఐగుప్తులోని ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఫరో రాజు ఏం చేశాడు, వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఉంచాడనమాట. అప్పుడు దేవుడు ఉగ్రత ఎలా వచ్చింది, 10 తెగుళ్ళని ఇచ్చాడు కదా ఐగుప్తు దేశంలోని. ఆ 10 తెగుల్లోని ఒక తెగులు ఈ చీకటి అనమాట. ఆ చీకటి ఎలా ఉండిందంటే చాలా చిమ్మ చీకటి, చెయ్యి పెట్టినా కనిపించలేనంత చీకటి, ఒకరిని ఒకరు చూసుకోలేనంత చీకటి, ఉన్న చోటు నుంచి కదిలేలేనంత చీకటి ఉండిందనమాట. ఆ చీకటి మనం దేవుని ఉగ్రతకి
నిదర్శనంగా చూస్తాను అనమాట. అయితే మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. దేవుడు అడుగుతాడంట, దేవా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టిదివి అని అడుగుతాడు. అసలు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? అసలు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? మీకేమైనా డౌట్ వచ్చిందా? తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి ఇలా అంటారు అంటే మనకు వేరు వేరు దేవుళ్ళు ఉన్నారా? మనకి ఒకటే దేవుడు కదా, త్రియేక దేవుడు కదా. మరి ఆకాశంలో ఉన్న ఆయనకి సిలువలో ఉన్న ఆయన మొరపెట్టుకోవడం ఏంటి? వీళ్ళు ముగ్గురు ఒకటే అనమాట, త్రియేక దేవుడు. ఎలా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఉన్నాను, ఇప్పుడు నేను మా అమ్మకి ఏమవుతాను, కూతురుని అవుతాను. మా తమ్ముడికి ఏమవుతాను, అక్కన అవుతాను. అలాగే పాస్టర్ గారికి శిష్యురాలను అవుతాను. ఇలా నేను వేరు వేరు ఆ మూడును ఒకటే కదా నేను. అలాగే దేవుడు కూడా ఒకటే అనమాట. అంటే తగిన సందర్భంలో తనను మార్చుకున్నాడు అనమాట. అంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ఎందుకు ఎడబాసాడు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒకసారి యోహాను 3:16 చూద్దాం. యోహాను 3:16 చదవండి బాబు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఇష్టమైన కుమారుడిని, అంటే తనలో ఒక భాగాన్ని మన కోసం బలి అర్పణగా పంపించాడనమాట. మనం ఎంత ఇష్టం ఉంటే ఆయన పరలోకం నుంచి ఎంత గొప్ప బహుమతి మన కోసం పంపుతాడండి. ఆయన కుమారుని కూడా బలిచ్చే అంత ఇష్టం మన మీద. కానీ మన మీద ఎవరికైనా ఇష్టం ఉందా? దేవుడు మన మీద అంత ఇష్టం చూపించాడనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదొక ఫారిన్ కంట్రీలో జరిగిందనమాట. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆటోమేటిక్ బ్రిడ్జ్. అయితే ట్రైన్ వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ కింద నుంచి షిప్లు వెళ్తాయి. అయితే ట్రైన్ వచ్చినప్పుడు షిప్లు ఆగితే, షిప్లు వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ అనేది పైకి ఓపెన్ అవుతుంది. అయితే ఒకరోజు ఒక ఉద్యోగి అంటే అతను బటన్ నొక్కితే బ్రిడ్జ్ అనేది క్లోజ్ అవుద్ది, ఓపెన్ అవుతుంది. ఆయన ఏం చేశాడు అంటే కుమార్ని కూడా తీసుకెళ్ళాడు అనమాట ఆయన జాబ్కి. తీసుకెళ్ళేసరికి ఆయన జాబ్లో ఆయన ఉన్నాడు, వాళ్ళ కుమారుడు ఆడుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే షిప్ వచ్చింది, ఏమంటారు దాన్ని, ట్రైన్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయింది. ఆ కుమారుడు ఏమయ్యాడు, బ్రిడ్జ్ దగ్గర ఉండిపోయాడు. అయితే ట్రైన్ వస్తుంది అని ఆయనకి కాల్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఈయన బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే కొడుకు అక్కడ ఉండిపోయి ట్రైన్తో చనిపోతాడు, ట్రైన్ ఎక్కేసి. కానీ ఆ తండ్రి ఏం చేశాడు, ఒక్క కొడుకు కోసం ఆలోచించుకోకుండా మొత్తం ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరి కోసం ఆలోచించి ఆయన తన కొడుకుని సాక్రిఫైస్ చేస్తాడనమాట. ఇక్కడ వాళ్ళు వచ్చి ఏమంటారంటే, కొడుకు చనిపోయాడు కదా, ముక్కలు ఏరుకున్నాడంట. నీ కొడుకు చనిపోయాడు కదా, నీ కొడుకు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అంటే, నా కొడుకు కోసం చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు రక్షించగలుగుతానా నేను అని అంటాడంట. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి నన్ను ఎందుకు విడినాడితివి అంటే, తండ్రి నన్ను ఎందుకు విడిచావంటే మనకి ఆయనకి సంబంధం కలిగించడానికి ఆయన తన కుమారుని విడవాల్సి వచ్చింది. నీకు నాకు ఆ తండ్రితో సంబంధం కల్పించడానికి ఆయన తన తండ్రితో సంబంధం కోల్పోయాడంట. ఈయన పడిన బాధలన్నిటిని పోల్చుకుంటే మనం పడి కూడా ఒక బాధలేనా అండి? మన బాధలకు అసలు అర్థం ఉంది అసలు? ఆయన మన కోసం వచ్చిన వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన మన కోసం వచ్చిన సంహార దూత నుంచి కాపాడడానికి వచ్చిన ఒక గొర్రెపిల్ల. ఆయన మన కోసం ఇంతగా చేశాడు కదా, మనం కూడా ఆయన కోసం ఏమైనా చేయాలి కదా. ఆయన చేసిన దానికి మనం ప్రతిఫలం ఇవ్వాలి కదా. కాబట్టి మనం మారదామండి.